బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో త్వరలో కొత్త స్టాంప్ సవరణ బిల్లు 2025 తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. సామాన్య మధ్యతరగతి ప్రజలపై ఎలాంటి భారం పడకుండా ప్రస్తుత మార్కెట్ విలువలకు అనుగుణంగా భూముల ధరల్లో సవరణలు చేయబోతోంది. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి పొంగులేటి సూచించారు. రిజిస్ట్రేషన్ల ఛార్జీల విషయంలో మహిళలకు డ్యూటీ తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో త్వరలో కొత్త స్టాంప్ సవరణ బిల్లు 2025 తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సామాన్య మధ్యతరగతి ప్రజలపై ఎలాంటి భారం లేకుండా ప్రస్తుత మార్కెట్ విలువలకు అనుగుణంగా భూముల ధరల్లో సవరణలు చేయబోతుంది ప్రభుత్వం. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి పొంగులేటి సూచించారు. రిజిస్ట్రేషన్ల ఛార్జీల విషయంలో మహిళలకు డ్యూటీ తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త స్టాంప్ సవరణ బిల్లు 2025కు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్టాంపు విధానానికి కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు రూపకల్పన చేస్తుంది. వచ్చే శాసనసభ సమావేశాల్లో కూడా బిల్లును అసెంబ్లీలో పెట్టాలని కూడా ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం ఏదైతే సచివాలయంలో ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో జరిగినటువంటి సమావేశంలో నిర్ణయించారు. అయితే ఈ అంశానికి సంబంధించి మహిళలకు స్టాంపు డ్యూటీ తగ్గించే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు. పాత అపార్ట్మెంట్లకు స్టాంపు డ్యూటీ వెసులుబాటు కూడా కల్పిస్తున్నట్టు చెప్పారు. ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారితో ఒకసారి చర్చించి, అదే సీఎం రేవంత్ రెడ్డితో కూడా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రధానంగా కూడా ఇది 2021లో శాసనసభలో సవరణ బిల్లును ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా పెండింగ్ ఉంది. తిరిగి 2023లో వెనక్కి పంపిన నేపథ్యంలో కూడా మరొకసారి ఆ చట్ట సవరణకు సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రస్తావిస్తూ 2025 సవరణ బిల్లును తీసుకురావాలని కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా, ఎలాంటి భారం పడకుండా ప్రస్తుత మార్కెట్ విలువలకు అనుగుణంగా కూడా భూముల ధరలను సవరించాలని, ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కూడా అధికారులకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి విమర్శలకు తావు లేకుండా శాస్త్రీయ పద్ధతులు భూముల ధరల సవరణ జరగాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఏ ప్రాంతాల్లో ఎక్కువ వ్యత్యాసం ఉంది, అక్కడ హేతుబద్ధంగా ఎంత శాతం పెంచేందుకు అవకాశం ఉంది, తదితర అంశాలన్నిటిపైన కూడా లోతైన అధ్యయనం చేసి ఒక నివేదిక తయారు చేయాలి. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పూర్తి స్థాయిలో మరోసారి ఏదైతే ఆయన అనుమతి పొంది కూడా దాన్ని వచ్చే శాసనసభ సమావేశాల్లో కూడా 2021 ఏదైతే బిల్లు కేంద్రానికి పంపారో దాంట్లో పూర్తి స్థాయిలో కూడా అంశాలు ఏంటి లేకుండా కొత్త అంశాలతో కూడా 1899 చట్టానికి సంబంధించిన తెలంగాణ పరిధిలో 4 సెక్షన్లు మరియు 21 ఆర్టికల్ ప్రకారం కూడా సవరించి 2021 సంవత్సరంలో శాసనసభలో ఏదైతే బిల్లు పెట్టారో దానికి సవరించి కూడా పూర్తి స్థాయిలో 2025 కొత్త చట్టానికి రూపకల్పన చేస్తున్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. తద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, సామాన్యులకు ఇబ్బందులు లేకుండా నిర్ణయం తీసుకుంటున్నట్టు కూడా ఆయన చెప్పారు. వచ్చే శాసనసభలో ఈ యొక్క బిల్లు పెట్టే అవకాశం అయితే కనిపిస్తాం. వాసు, అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే సామాన్య ప్రజలపై ఎటువంటి భారం లేకుండా కూడా ఈ బిల్లు తీసుకొస్తున్నట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఆ సామాన్య ప్రజల మీద భారం పడకుండా ఎటువంటి సవరణలు చేయబోతున్నారు ఈ బిల్లుకు సంబంధించి? అదే ధరల విషయానికి సంబంధించి మార్కెట్ విలువలకు అనుగుణంగా భూముల ధరలను సవరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ సవరణ నేపథ్యంలో కూడా సామాన్యులకు, మహిళలకు సంబంధించి కూడా ఎలాంటి భారం పడకుండా ఉండే విధంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫామ్ చేయాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే సవరణ నేపథ్యంలో కూడా వాణిజ్య వ్యాపారాలకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ల సమయంలో చాలా పెద్ద ఎత్తున కూడా ధరలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కొన్ని ప్రాంతాలు సామాన్యులు కానీ, మహిళలు కానీ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా పాత అపార్ట్మెంట్ల విషయంలో కూడా ఎలాంటి భారం ప్రజలపైన పడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి అంటే ఇక పూర్తి స్థాయిలో కూడా ఇంకా రూపకల్పన జరగలేదు. అధికారులకైతే కొత్త చట్టానికి సంబంధించి 2025కు సంబంధించి మాత్రం ఈ చట్టాన్ని తీసుకొస్తున్నట్టుగా అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీనికి పూర్తి స్థాయిలో కూడా రూపకల్పన చేయాలని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. మొత్తానికైతే వచ్చే అసెంబ్లీ సమావేశాల వరకు కూడా ఈ యొక్క పూర్తి స్థాయిలో కూడా నివేదిక సమర్పిస్తే దాంట్లో ఎంతవరకు సమంజసంగా ఉన్నాయి, అధికారులు ఇచ్చినటువంటి ఆలోచన విధానం కావచ్చు, 2021కి సంబంధించినటువంటి ఏదైతే బిల్లులో ఎలాంటి అంశాలను కేంద్రం వ్యతిరేకించింది, మరోసారి అలాంటి అంశాలు లేకుండా 2025 కొత్త
చట్టాన్ని తీసుకొచ్చే అంశానికి సంబంధించి కూడా అధికారులతో చర్చించారు. దీనికి సంబంధించి ఇక తుది దశకు వచ్చే విధంగా కూడా పూర్తి స్థాయిలో మెరుగులు దిద్ది కూడా వచ్చే శాసనసభ సమావేశాల నేపథ్యంలో కూడా బిల్లును ప్రవేశపెట్టాలని మాత్రం తెలంగాణ ప్రభుత్వం యోచిస్తుంది. దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే రెవెన్యూ శాఖ అధికారులకైతే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పేదలతో పాటు సామాన్య ప్రజలతో పాటు మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఈ చట్టం ఉండాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. రైట్ వాసు, థ్యాంక్ యూ.